హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కన్య పూజ అంటే ఫ్రెండ్ అయితే ఇట్లా చిన్నపిల్లల్ని అయితే ఒక 10 మెంబర్స్ని అయితే పిలిచింది. వాళ్ళ పాపతో 9 మెంబర్, బయట పిల్లలు అయితే 9 మెంబర్స్, వాళ్ళ పాపతోనైతే 10 అండి. ఇట్లయితే ఆవు పాలతోని ఒక ప్లేట్లో కాళ్ళు కడిగి తర్వాత నీళ్ళతో కడిగి కొంగుతోనైతే ఇట్లా కాళ్ళను దూడిచి బొట్లు పెట్టి కాళ్ళకైతే అందరికైతే కుంకుమ బొట్టట్లు పెట్టి ఫేస్కి కాళ్ళకి బొట్లు పెట్టి ఇట్లయితే కన్య పూజ చేస్తారంట. హిందీ వాళ్ళండి వీళ్ళు, మరాఠీ. అందరు పిల్లలకు అట్లనే చేస్తుంది. ఇది చేసినాక పిల్లకైతే ఫుడ్ అట్లా పెట్టి గిఫ్ట్లు అయితే ఇస్తుందండి. మన సైడ్ అయితే లక్ష్మీ పూజ ఎట్లా చేస్తామో ఇక్కడ దుర్గామాతను పెట్టినాక ఇట్లా వీళ్ళ సైడ్ అయితే ఇట్లా చేస్తారు. దుర్గామాతను పెట్టిన 9 డేస్లో ఎప్పుడైనా అండి ఈ కన్య పూజ చేసుకోవచ్చంట. మన సైడ్ అయితే అసలు ఎవరో ఒకరు చేస్తుండొచ్చు, ఇటు సైడ్ అయితే ఇట్లా వీళ్ళు చేస్తారు. ఇక మా కన్నయ్యని కూడా పిలిచిందండి. ఇంతమంది ఆడపిల్లలకు అబ్బాయి ఉండండి. మా కన్నయ్యని కూడా పిలిచింది. ఇక అయిపోయినాక ఫుడ్ పెడుతుందండి. అందరికైతే ఫుడ్ తినిపించాక ఇక గిఫ్ట్లు ఇస్తుంది. కన్య పూజ అంటే చిన్న పిల్లలేనండి, 12 years పిల్లలు, మెచ్యూర్ అయిన పిల్లలు అయితే కాదు, చిన్న పిల్లలే. పూరి, ఆలు ఫ్రై, పిల్లలకైతే బనానా స్వీటు, పాయసం అట్లా కీర్ చేసిందండి. ఇక గిఫ్ట్లు అండి, గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే ఇవి గాజులు, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, ప్రసాదము, ఫ్లవర్స్ ఇట్లా పైన తలపైన వేయడానికి ఇట్లా ఇది ఒక దుర్గమాత ఇట్లా అండి కర్చీఫ్లు అట్లా ఇది ఇచ్చింది. మీకైతే ఈ కన్య పూజ తెలిస్తే ఎవరైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే అందరికి ఇట్లా గిఫ్ట్లు ఇచ్చి పిల్లల్ని అయితే ఇక ఫైనల్లీ పంపిస్తుంది. మా పిల్లలు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇటు సైడ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఇటు సైడ్ 2 పాపలు కూర్చున్నారు, చిన్న పాప పెద్ద పాప. గిఫ్ట్లు ఇచ్చినాక ఇక పిల్లల దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక్కడ మా పిల్లలండి హారతి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది పిల్లల దగ్గర. వీళ్ళ సైడ్ ఇట్లా చేస్తారంట హిందీ వాళ్ళు. వీడియో నచ్చిన మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా.